ఇస్తున్నాయి ఇప్పుడు. సో ఏ విషయంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా కూడా దేవుడి నుంచి, సేవ నుంచి వెనక్కి వెళ్ళిపోవద్దు. ఓకేనా? ప్రాణము పోయేంత వరకు నమ్మకంగా నిలబడాలి దేవుడి కోసం, దేవుడి సేవలో. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మళ్ళీ సరగడం కానీ, దేవుడి కోసము భయపడడం కానీ అట్లా చెయ్యొద్దు. నాకు కష్టం వచ్చింది కదా, దేవుడు పరీక్షలు పెడతాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. ఓకేనా? ఆన్ చేసినాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, నీకే స్తోత్రములనైనా. ప్రభువా యేసు రాజా, ఈ బిడ్డను ప్రేమించి తండ్రి ఎక్కడో ఉన్న ఈ బిడ్డని మందిరానికి నడిపించినైనా ప్రభువా, నీ సేవకి వాడబడాలని, నీ అభిషేకంతో నింపబడాలనైనా ప్రభువా, బిడ్డని మందిరానికి నడిపించిన విధానానికి వందనాలు ప్రభువా. యేసు రాజానైనా సమయలు దావీదు మీదనైనా ప్రభువా తండ్రి తైలపు తండ్రి ప్రభువా బొట్టిని కుమ్మరించగా నీ అభిషేకము దిగిందినైనా ప్రభువా, ఈ బిడ్డ మీదనైనా ప్రభువా నీ అభిషేకమునైనా ప్రభువా నేను ఇస్తున్నాను ప్రభువా. నీ ఆత్మతో బిడ్డను నింపినైనా ప్రభువా యేసు రాజా, ప్రతి ఒక్క బలహీనత నుంచి బిడ్డ విడుదల పొందుకొని అనేక మందినైనా ప్రభువా నీ రాజ్యంలో చేరాలి. ఇక మీదట తను తండ్రి ప్రభువా ఆమె సొత్తు కాదు నైనా ప్రభువా, నీ సొత్తు, బ్రతుకుతున్నది నేను కాదు నైనా ప్రభువా, నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు అని నేను ప్రభువా నిలబడాలి. ఈ రోజు నుంచి పాత రాధమ్మ చనిపోయింది, ఇప్పుడు దేవుడి కోసం నిలబడ్డ రాధమ్మ మాత్రమే బ్రతికి ఉంది ప్రభువా. తండ్రి నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ వాక్యంతో నింపినైనా బలమైన పరిచయలో బలంగా బిడ్డని వాడుకోమని ప్రార్థిస్తున్నాము. ఆరాధనలో వాడుకొనండి, పరిచయలో వాడుకొనండి, సువార్తల్లో వాడుకొనండి. ఆత్మల దాహము కలిగి నిలబడాలి, నీ అభిషేకంతో నింపండి, నీ ఆత్మతో బలపరచండి. బిడ్డకి ఎంత ఆశ ఉంది ప్రభువా, ఎన్నోసార్లు కన్నీళ్ళు విడిచింది, అయ్యా నువ్వు నన్ను వాడుకుంటావా లేవా అని. తండ్రి ప్రభువా ఆ బిడ్డను నిత్యముగా నువ్వు వాడుకునే దేవుడివినైనా తండ్రి ప్రభువా, ఇంత దూరం నడిపించి ఇక్కడనైనా ప్రభువా ఈ బిడ్డకు అభిషేకం ఇవ్వాలని ఏనాడో నీ చిత్తమో నీ ప్రణాళికనైనా ప్రభువా అది ప్రభువా ఈ సంవత్సరంనైనా 2025లో యేసు రక్తస్వరం మినిస్ట్రీ మొట్టమొదటిగా అభిషేకం రాధమ్మ పొందుకుంటుందైనా. ఈ బిడ్డ మీదనైనా నీ ఆత్మని, నీ అభిషేకం ఉంచి, ఈ బిడ్డ నోట నీ వాక్యములు ఉంచి అనేక మందికి నైనా చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నడిపించి ఒక గొప్ప సేవకురాలిగా ఈ బిడ్డని నీ నామంన అభిషేకిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ప్రభువా ఈ బిడ్డ చుట్టూ ఎప్పుడు నీ దూతల భద్రతని అనుగ్రహించి సేవలో ఎప్పుడు కూడా వెను తిరగకుండానైనా ప్రభువా యేసు రాజా నా గురి, నా గమ్యము యేసయ్యానైనా ప్రభువా నిలబడేలాగా